హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి సొరకాయ కోఫ్తా కర్రీ. ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. బగారా రైస్, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చిన్నపిల్లలు సాధారణంగా సొరకాయ అంటే ఇష్టపడరు కదా. ఇలా ఒకసారి తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి సొరకాయ పెచ్చిని బాగా తురుముకొని గింజలు పక్కన పెట్టేయాలి. అలా తురుముకున్న దాంట్లోకి 2 స్పూన్స్ శనగపిండి, 1.5 స్పూన్ బియ్యం పిండి, పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు వచ్చే వరకు కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ కోఫ్తాల్లా చేసుకున్న బాల్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీలో కొంచెం 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు, పసుపు వేసుకుంటే మనకి తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టించి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. అలా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా శుభ్రంగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న 10 జీడిపప్పులు, 1 స్పూన్ గసాలని వేసుకొని అందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు మెత్తబడినాయి కదా, అలా మెత్తబడిన టమాటాలని గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా మెత్తబడిన తర్వాత అందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూను కారం వేసుకున్నానండి. కారం వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు నూనె పైలు తేలే వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని అందులోనే ఒక టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్, కారం ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి బాగా మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పైకి పొంగి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టించి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినప్పుడు 1 స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకొని అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆ బాల్స్కి మిశ్రమంలో ఉన్న కారం, ఉప్పు బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే మనకు కూర అనేది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చివరిలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది. అలా నెయ్యి వేసుకొని ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఉంటుంది కదా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా 5 నిమిషాలు ఉడికితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకుంటుంది. అలా
5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన సొరకాయ కోఫ్తా కర్రీ అయితే రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషను. చూస్తుంటేనే నోరూరిపోతుంది.